నేతాజీ క్రమశిక్షణ దేశభక్తి ధర్మరక్షణకు నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని వాస్తవ భగీరథ అధ్యక్షులు అడప సంపత్రాయుడు సూచించారు. భారతదేశం తొలి సైనిక దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని శుక్రవారం నేతాజీ అభిమానులు శుక్రవారం స్థానిక గాంధీ చౌక్లో నిర్వహించారు. నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వాస్తవ భగీరథ అధ్యక్షులు అడప సంపత్రాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ న్యాయవాది విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నేతాజీ భారతమాత ముద్దుబిడ్డగా చెప్పారు. నేతాజీ అడుగుజాడల్లో నేటితరం నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుశల్ రాజ్, జైన్, అన్నవరపు వేణు, డి దేవరాజ్, జి కృష్ణ చైతన్య, దారా సాయి గుప్తా, జి మల్లికార్జునరావు, టి రామకృష్ణ, రవీంద్రబాబు, రమణమూర్తి, రంగారావు, డి కృష్ణారావు, మారుతి శంకర్, కామేశ్వరరావు, జి జార్జీ, ఆర్ గోపి, అల్లపాడు బోస్, శ్రీనాథ్, యోగా గురువు రమణయ్య, చంటి సూర్యనారాయణ, బోస్ అభిమానులు, ఎంబీహెచ్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. జై హింద్ అని నినాదాలు చేసి నేతాజీకి జేజేలు పలికారు. అడుగుజాడల్లో నేటి యువత పయనించాలని ఆ రోజున ఆయన ఇచ్చిన స్లోగన్ మీరు నాకు రక్తం ఇవ్వండి ఈ దేశానికి స్వాతంత్రం ఇస్తానన్న మాటకి ఆ రోజున నుంచి ఈరోజు రేపటి తరం కూడా యువతలో అలాంటి చిరస్మరణీయంగా నిలిచిపోయిన వ్యక్తి. ఆ రోజున దేశం యావత్తు కూడా స్వాతంత్ర పోరాటం కోసం పోరాటం చేస్తున్న సమయంలోనే తనే సొంతగా ఒక రేడియో బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ పెట్టి దేశం మొత్తానికి కూడా వాణిని వినిపించి వాళ్ళందరిలో కూడా చైతన్యం చేయడం కోసం చక్కటి నినాదాన్ని జై హింద్ అని ప్రతి ఒక్క హృదయంలోనూ కూడా పలికించిన మహోన్నత వ్యక్తి ఆజాద్ హింద్ ఫౌజ్ నిర్మాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి మేము ఈ రోజున జన్మదిన ఉత్సవం చేసుకుంటున్నాం. వారికి మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం. భారతదేశానికి స్వతంత్రం కోసం మొట్టమొదటగా 1857లో తిరుగుబాటు చేయడం జరిగింది. దాన్ని సిపాయిల తిరుగుబాటు అన్నారు. కానీ ఆ రోజు ప్రథమ స్వాతంత్ర సంగ్రామం చేయడం జరిగింది. ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు దేశాన్ని ఐక్యత చేసి యువతని ముందుండి నడిపి ఈ దేశానికి స్వతంత్రం వస్తేనే మనం ప్రపంచంలో భవిష్యత్తులో మంచి అగ్రగామి దేశంగా ఉంటామన్న ఆ రోజు ఉద్దేశంతో ఆయన ఈ దేశానికి స్వతంత్రం కూడా తీసుకురావడం జరిగింది. మరి వారు చేసినటువంటి ఏదైతే ఆజాద్ హిందూ ఫౌజ్ అనేటటువంటిది ఏదైతే నామకరణం చేసి ముందుకు వచ్చారో వారు దాన్ని నిలబెట్టుకున్నారు. ఈరోజు